హాయ్ అండి అందరికీ. నేను మీ నాగేంద్ర. ఎక్కడబ్బా ఇంత అందమైన అమ్మవారిని చూపిస్తుంది నాగేంద్ర అనుకుంటున్నారా? కాళికా అమ్మవారు అనమాట. ఈవిడ అమ్మవారు నిలువెత్తి రూపం, అంటే 7 అడుగుల విగ్రహం అనమాట. మనము అమ్మవారు దగ్గరికి వెళ్తే ఇలా మెడ పైకి ఎత్తుకొని చూడాలి, కానీ కొంచెం డౌన్లో ఉంటుంది అమ్మవారు. చూడటానికి మాత్రం భలే అందంగా ఉంటుంది అనమాట. అసలు అమ్మవారి గురించి నేను చెప్పలేను కూడా, అంత అందంగా ఉంటుంది. ఇంతకీ గుడి ఎక్కడో చెప్పలేదు కదా నేను. మియాపూర్ నుంచి బాచుపల్లి పోయే రూట్లో బస్వాడి అనే దగ్గర ఉంటుంది అనమాట. మెయిన్ రోడ్లోనే, ఎత్తుక్కోవాల్సినంత అవసరం లేదు. 7 అడుగులు విగ్రహము. నిన్న బోనాలు కదా, అసలు ఎంత అందంగా అలంకరించిండ్రో తెలియదు, అంత అందంగా ఉంది. గుడి మొత్తం నేను వీడియో తీయాలనుకున్నా, కానీ జనం ఉండడం వల్ల అసలు వీడియో తీయటానికి కూడా అవ్వదు. అక్కడే పంచముఖి ఆంజనేయ స్వామి ఉంటాడనమాట. దత్తదాసు రౌండ్స్, అంటే స్వామి చుట్టూ రౌండ్లు తిరుగుతున్నాడు. అది దర్శనం, స్వామిని దర్శనం చేసుకొని కొంచెం యువతలకు వస్తే అమ్మవారు అనమాట. దుర్గాదేవి అమ్మవారు. ఇంకొంచెం యువతలకు వచ్చినామంటే ఇంకా నాగపడుగులు ఉంటాయి అనమాట. చాలా ఉంటాయి రాగి చెట్టు కింద. ఇక్కడ ఏదో స్పెషల్గా పూజలు కూడా ఉంటాయి అంట. నేనైతే వివరాలు ఏం తెలుసుకోలేదు. ఇంకా నాగపడికలు దర్శనం చేసుకొని కొంచెం ముందుకు వస్తే, ఈ అమ్మవారి పేరు అయితే నాకు తెలియదు. పక్కనే వారాహి మాత ఫోటో కూడా ఉందన్నమాట. అమ్మవారి పేరు నాకు తెలియదు. ఇలా లైన్గా ఉంటుంది, చాలా బాగుంటుంది గుడి అయితే. అసలు అంటే ఒకసారి పోతే బాగుంటుంది. ఇలా బారుకుంటుంది శివుడు, విఘ్నేశ్వరుడు, అమ్మవార్లు. శివయ్య అయితే తల్లకిందులుగా తపస్సు చేస్తూ ఉంటాడనమాట ఈ గుడిలో. అంత ప్రత్యేకంగా, అంటే చూడాల్సి ఉన్న గుడి అనమాట. ఎవరికైనా అవకాశం ఉంటే వెళ్ళి చూడండి, దర్శనం చేసుకోండి. ఓకేనా? బాయ్.